రెసిపీ వచ్చేసి ఎంతో తొందరగా ఈజీగా చేసుకున్నటువంటి పాలకూర పప్పు. ముందుగా కుక్కర్లో 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్ పెసరపప్పు వేసేసి బాగా కడుక్కొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 10 నుండి 12 పచ్చిమిర్చి, 2 కట్టలు శుభ్రంగా కడుక్కున్నటువంటి పాలకూర, రుచికి సరిపడ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 కప్పు వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసేసి ఒకసారి పప్పునంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, 2 నుండి 3 ఎండుమిర్చి వేసేసి అవి బాగా వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, 10 నుండి 12 కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 1 టీ స్పూన్ వరకు పసుపు వేసేసి అవి బాగా వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పాలకూర పప్పును కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పప్పు మొత్తం పప్పులోకి కలిపేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తే సరిపోతుందండి. అంతే, ఎంతో త్వరగా ఈజీగా రెడీ అయిపోయే పాలకూర పప్పు రెడీ అండి. ఇది చాలా 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 బాగుంటుంది. చపాతీలో కొని, రైస్లో కొని చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ టు పెద్దపల్లి రుచులు.